కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలైన జైనూర్ సిర్పూర్, యు లింగాపూర్, కిరామేరి మండలాలు సంపూర్ణ బంద్ పాటించాయి. ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థలు, వ్యాపారులు సైతం సంపూర్ణ బంద్కి మద్దతు పలికారు. ఇక ఆదివాసులు ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేస్తున్నా తమ సమస్యలకు పరిష్కార మార్గం దక్కడం లేదని ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపించారు. ఇక ఎస్టీ జాబితా నుంచి వలస వచ్చిన లంబడాలను తొలగించాలని, జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని, యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఇక ట్రైబల్ సబ్ ప్లాన్ ఏరియా పరిధిలోని 40% ఆదివాసీ జనాభా ఉన్న గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించాలన్నారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంద్ కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టడంలో భాగంగా ఆదివాసీ సంఘాల ఐక్యత తరఫున సంపూర్ణ మద్దతు జైనూర్, సిర్పూర్, లింగాపూర్, కిరామేరి మండలాల్లో సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. ఎందుకంటే ఆదివాసీల భారత రాజ్యాంగమైనటువంటి చట్టాలను ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాలరాష్ట్ర తరుణంలో మా హక్కులు మాకు కావాలి, ఏజెన్సీలో ఐడీటీ ద్వారా మెగా డిఎస్సీ పెట్టాలనేసి, జీవో నంబర్ 3ని అమలు చేయాలనేసి, అదేవిధంగా వలసల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 170 పేసా చట్టాలు పకడమే అమలు చేస్తూ వలసలు పెరుగుతున్నాయి. కాబట్టి ఏజెన్సీలో వలసలు రాకుండా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బంద్ పాటించడం జరిగింది. సహకరించినటువంటి వ్యాపారస్తులకు, తర్వాత ప్రైవేట్ సంస్థల, పాఠశాలలు, కళాశాలల వారికి, కరస్పాండెంట్లకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా రాజ్యాంగాన్ని ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా మాకు వచ్చే వరకు